పాడేరులో ఆయన పర్యటన మనం చూస్తే అక్కడ విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఆయన అక్కడ దిగి ఆ రోడ్లో నడుచుకుంటూ ఆ ప్రాంతంలో నడుచుకుంటూ అక్కడ ఉన్నటువంటి గ్రామాలను పలకరిస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పలకరిస్తూ వెళ్ళి వాళ్ళందరితో ఆయన మమేకమై మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆప్యాయతని, అంటే పవన్ కళ్యాణ్ గారు మా దగ్గరికి వచ్చారు డిప్యూటీ సీఎం అని వాళ్ళంతా ఆప్యాయతను చూపించారనేది ఆ విజువల్స్లో అర్థమవుతుంది. అయితే ఆ సందర్భంగా చాలా అంశాలు చోటు చేసుకున్నాయి. మీకు గుడి కట్టిస్తాను అని చెప్పని అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామస్తుడు, మా ఊర్లో మేము ఒక గుడి కడతాం మీకు అని అంటే, నాకు గుడి వద్దు, ఇక్కడ ఒక మంచి బడి కడదాము, ఆ బడికి నా వంతుగా నేను సహాయం చేసి నిలబడతాను అని చెప్పి అక్కడ గుడి కాదు బడి అని చెప్పారు. అట్లాగే అక్కడికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు సీఎం అని అంటూ ఉంటే, నేను సీఎంని కాదు, నేను డిప్యూటీ సీఎంని, ఇప్పుడు నాకు పెద్ద బాధ్యత ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, కావున నేను డిప్యూటీ సీఎం అని చక్కగా వాళ్ళకి వివరించారు. ఓజీ అని అంటున్నారట కొంతమంది, మేసం తిప్పాలంటున్నారంట కొంతమంది. అట్లాంటివన్నీ చెప్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా మనం మీసాలు తిప్పటమో లేకపోతే ఈ తొడలు కొట్టడమో కాదు, కావాల్సింది మీరు హీరోల అభిమానంలో పడి మీ లైఫ్ని పాడు చేసుకోవద్దు. మీరు అభిమానం ఉంటే ఉంచండి, కానీ మీరు సక్సెస్ అవటానికి మీ ఆలోచనలు మీరు పెంపొందించుకోండి. మీరు మంచి ఆలోచనలతో మీరు సక్సెస్ఫుల్గా ముందుకు రండి, బాగా చదువుకోండి, బాగా మంచి ఉద్యోగాల దిశగా అడుగులు వేయండి, అప్పుడే మేమంతా హ్యాపీగా ఉంటామని కూడా ఆయన చాలా వాళ్ళందరికీ చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ కనిపించింది. మనం చూస్తే వాళ్ళు చక్కగా ట్రైబల్స్ వాళ్ళు చక్కగా అది డ్యాన్స్ వేస్తారు. చక్కగా పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళతో కలిసి చక్కగా ఆ డ్యాన్స్ వేసినటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. చాలా ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ మైనింగ్ సంపూర్ణంగా మేము నిషేధిస్తామని చెప్పి నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను. మీరు ఈ రోడ్డు వేసే లోపు ముందు కనీసం ఈ రోడ్ రోలర్లు పెట్టి కొంచెం శుభ్రంగా నడిచేలా చేయమని కోరుకుంటున్నా. నేను అది ఆదేశించాను, ఎందుకంటే టెండర్ కాల్ఫర్ చేసి రోడ్డు వేయడానికి కొన్ని నెలల సమయం తీసుకుంటది కాబట్టి ఈ లోపలే మెయిన్ రోడ్డు వచ్చేలా 9 కిలోమీటర్ల మట్టి రోడ్డుని, బలమైన మట్టి రోడ్డు వేయమని చెప్తా ఉన్నాను. నేను అధికారం రాకముందు ప్రజల్లో ఉన్నాను, అధికారం వచ్చిన తర్వాత కూడా నేను మీకోసమే పనిచేస్తాను. 2.5 సంవత్సరాల్లో నేను ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇక్కడ నేను గాని మా మంత్రివర్గ సహచరులు గాని మీకోసం ఒక కూలీలా పనిచేస్తాం. 2 నెలలకు ఒకసారి 3 రోజులు మన ప్రాంతాల్లో నేను తిరుగుతా. అన్ని మన్యం ప్రాంతాల్లో 10 నుంచి 12 రోజులు మన గిరిజన ప్రాంతాలన్నీ తిరిగి ఎక్కడైతే నీళ్లు లేవు, ఎక్కడైతే స్కూల్స్ ఇబ్బందులు ఉన్నాయి, గిరిజన సంక్షేమ హాస్టల్స్ ఎలా ఉన్నాయి, అలాగే మనకి ప్రకృతి వ్యవసాయంలో మీరు ఆరితేరేలాగా దానికి మార్కెట్ వచ్చేలాగా మేమందరం ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. ఓజీ అన్న ఇదివరకు సీఎం అనే వాళ్ళు ఇంకా పోలా, డిప్యూటీ సీఎం గారు సరిపోతాను, ఆనందించాను. ఇంకా నేను వచ్చి మీకు నన్ను పని చేస్తే మీ భవిష్యత్తుగా మంచిది. నన్ను చుట్టుముట్టారనుకోండి, పని చేయాలి కదా. మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాల మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీలు కొట్టి మాట్లాడితే అన్న మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. అందుకని మీసాలు తిప్పడాలు, ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగావు. నాకు పని చేయనివన్నాను. నాకు బుగ్గలు నిమ్మటం తెలియదు, నాకు తల నిమ్మటం తెలియదు. నేను మీ కన్నీళ్లు తుడిచి పారిపోయే వ్యక్తిని కాదు. నేను దూరంగా ఉన్నా, నా రూమ్ లో కూర్చొని ఉన్నా, మీకోసం నిరంతరం పరితపించే వ్యక్తిని. 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు ఇక్కడ. బాలింతలు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది. మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 670 కోట్ల రూపాయలు వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చారు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ నిధులు వస్తే ఆ నిధులు ఈ రోజు దాకా దానికి లెక్క పక్క లేకుండా చేశారు. ఈ రోడ్లు వేయడానికి 9.5 కోట్ల రూపాయలు ఖర్చు. మీ దగ్గరికి ఓట్లు అడిగిన వ్యక్తులు నేను అన్యాయం అయిపోయిన చెప్పిన బిడ్డ మీరు చూడండి, 5 సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు. ఋషికొండ ప్యాలెస్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఇక్కడ 9 కోట్లతోటి రోడ్లు. నిజంగా ఈ మానవుడు కాబట్టి గడ్డ చూడడానికి వచ్చినాడు. అలా కోవల దగ్గర రావడము, కోవలు చూసుకోవడం, వెళ్ళిపోవడము పెద్ద అధికారులు.
ఇప్పుడు కూడా రాలేదు. ఇదిగో మహానుభావుడు కాబట్టి వచ్చినాడు. నిజంగా ఇంతవరకు దండము. ఏ మహానుభావుడు కూడా ఒక్కడు కూడా ఇప్పుడు నా ఏ ప్రభుత్వంలో నేను మాట్లాడమన్నా ఆడతాను, నాకేం భయం లేదు. అంతే గ్యారంటీ ఇచ్చినాను. ఇప్పుడు ఈయన ఏమన్నా చేస్తాడంటారమ్మా? చేస్తారు, ఇతను చేస్తారు, నాకు నమ్మకం ఉన్నది. చేస్తారు, ఇతను చేస్తారు. పీపుల్ కూడా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. 2 అంశాలను కూడా చాలా బలంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఒకటి, నాకు బొగ్గలు నివరటం రాదు, తల మీద ముద్దులు పెట్టడం రాదు, నాకు పని చేయటమే వచ్చు, చెప్పిన మాట నిలబెట్టుకోవటమే వచ్చు అని చెప్పారు. ఎవరు బొగ్గలు నూరేది, ముద్దులు పెట్టేది ఎవరనేది పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అలా కాటేశారు. అంటే ఆయన గతంలో పాదయాత్ర సందర్భంగా చేసినవే కదా. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు మళ్ళీ అలాంటి దృశ్యం చూడలేదు. మళ్ళీ భవిష్యత్తులో పాదయాత్ర అంటున్నారు, మళ్ళీ ముద్దులు పెడతారు, మళ్ళీ ఇదని ఉండిద్దేమో చూడాలి మరి భవిష్యత్తులో. అదొక అంశం. రెండవది అంశం, 500 కోట్ల రూపాయలతో విశాఖలో రిషికొండ ప్యాలెస్ కట్టారు కానీ రిషికొండ పైన, కానీ 9 కోట్లతో మీకు రహదారిని వేయలేదు. నేను ముందు ఆ రహదారిని వేయించేటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తాను, అది నాకు సంతోషం కలిగిస్తుంది. నేను ఎక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా నేను మీ గురించి ఆలోచిస్తానని చెప్పని వారు చాలా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి ఉంది.